కొంతమంది అల్లరి మూకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కొంతమంది అల్లరి మూకలు చేసిన అనుచిత అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తాళాలు పగలగొట్టి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన అల్లరి మూకలపై గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో చట్టరీత్యా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరినట్టు తెలిపారు. ఫామ్ హౌస్ ముట్టడిస్తామని కొంతమంది అల్లరిమూకలు, క్యాంప్ ఆఫీస్ మీదకి వస్తామని కొంతమంది అల్లరిమూకలు, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళండి. ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గజ్వేల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు, పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాషలాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ ఆరండర్ కాలనీకి 95% పూర్తి చేసినాం. ఇంకొక 10% పూర్తి, ఇంకో 5% 10% చేయాలి. దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. దాడిగిడి చేయాలనుకుంటే సెక్రటరియట్ ఇవ్వండి, కలెక్టరేట్ ఇవ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ ఇవ్వండి, ఆర్డీఓ ఆఫీస్ ఇవ్వండి, లేకపోతే మీ మంత్రుల్ని కలవండి, మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. మీకోసం ఆర్డీఓ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి తర్వాత పెద్ద ఎత్తున ఆర్డీఓ ఆఫీసు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవసరం అంటే సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా చెప్పినాం. పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, ఆలోచన లేనటువంటి వ్యక్తులు, మూర్ఖులు. కేసీఆర్ ఏం చేస్తాడు? ఎలా కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు?